నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, అక్కడ చూస్తే ఏపీలో వైసీపీ పార్టీ ఇంకా వాళ్ళ దుకాణాలని సర్దేసుకుంటున్నారా? సో ఒకవేళ దుకాణాన్ని సర్దేస్తున్నారంటే వాళ్ళది ఎక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు వరకు మరి ఇది అయిపోతుంది, ఖతమైపోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే రెండు పార్టీలు, ఒకటి ఆంధ్రప్రదేశ్లో, ఒకటి వచ్చేసి తెలంగాణలో. అక్కడ చూస్తేనేమో వైసీపీ పార్టీ అండ్ ఇక్కడ చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఇంకా సర్దేసుకుంటాయి ఇంకా అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ సర్దేసుకుంటే ఇప్పటివరకు ఇవి కనిపించకుండా పోయే ఉంది సార్. సో ఒకటి ఏంటంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు. కేసీఆర్ ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తాడు. మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి దాటి ప్రజల్లోకి రాలా, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయట రాలా. ప్రజలు బుద్ధి చెప్పారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్కి బుద్ధి చెప్పారు, ఫామ్ హౌస్ పరిమితం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారు, ఆయన తాడేపల్లికి పరిమితం అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళిద్దరు కలిసి? ఇప్పుడు ఏం చేసేటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వీలు పడదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ట్రై చేస్తున్నారు, అది వీలు పడదని చెప్పి అర్థమైపోయింది. ఇప్పుడు జరగబోయేది ఏంటి అని అంటే, చట్టసభల్లో ఈ రెండు పార్టీలకి ఏమాత్రం గుర్తింపు లేకుండా జరిగేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఎలా అని అంటే, కేసీఆర్ ఏదైతే చూపించాడో మార్గం, అదే మార్గంలో అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు నడిచేటువంటి అవకాశం ఉంది. ఏం చూపించాడు? చట్టసభల్లో 3వ వంతు మెజారిటీ ఉంటే కనుక పార్టీలను విలీనం చేసుకోవచ్చు అనేది చట్టంలో ఉంది. ఆ చట్టం ప్రకారం తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాడు కేసీఆర్ గతంలో. సేమ్ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 22 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విలీనం కాబోతూ ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు, రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ముందుగానే విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ఎల్పి విలీనం కాబోతుంది. దాంతో బీఆర్ఎస్ఎల్పి పార్టీ ఇంకా గుర్తింపు ఉండదు, ప్రతిపక్షంగా కూడా ఉండే అవకాశం లేదు. కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. సేమ్ సిచ్యువేషను, ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వేరే పార్టీలతో టచ్లో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు మిగిలేటువంటి పరిస్థితి, ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు మిగిలిన పరిస్థితి కనపట్లేదు. అక్కడ ఆల్రెడీ ప్రతిపక్ష హోదా పోయింది. ఇక్కడ కేసీఆర్ కన్నా ప్రతిపక్ష హోదా ఉంది, అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈయనేమో ప్రతిపక్ష హోదా ఉన్నా అసెంబ్లీకి వెళ్తుందా, ఆయన ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా లేకపోగా ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో కూడా తెలియట్లా ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యేలు, ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది 8 మంది కనుక వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుంది. అక్కడ అసెంబ్లీలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. అలాగే లోక్సభ, రాజ్యసభలో అక్కడ బీజేపీలో విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో చట్టసభల్లో బీజేపీలో అక్కడ విలీనం అయిపోతుంది. అలాగే ఇక్కడ కేసీఆర్కి సంబంధించి లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం లేదు, ఆయన పార్టీ ప్రాతినిధ్యమే లేదు ఈసారి. రాజ్యసభలో ఉంది. రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు బీజేపీలోకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఆల్రెడీ ఈ పార్టీలు బీజేపీలో విలీనం అవడానికి రెడీ అవుతున్నారు, ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత 2 మార్పులు చేశారు. ఒకటేంటి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని మార్చి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎందుకు? విజయసాయిరెడ్డి మీద నమ్మకం లేదు. విజయసాయిరెడ్డి తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తాడేమో అనేటువంటి ఆలోచనతో ఆయన్ని మార్చి వైవి సుబ్బారెడ్డిని పెట్టారు. సేమ్ అదే ఇప్పుడు కేసీఆర్ చేశాడు. సోమవారం రోజు ఏం చేశారు? కేసీరావు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటే కేసీరావు బదులుగా ఇప్పుడు సురేష్ రెడ్డిని పెట్టారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని పెట్టారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా. అంటే అటు సురేష్ రెడ్డి, ఇటు వైవి సుబ్బారెడ్డి ఏదైనా పార్టీని కాపాడతారేమో, రాజ్యసభలో బీజేపీలో విలీనం కాకుండా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బీజేపీ వాళ్ళు కామ్గా ఉంటారు. బీజేపీ వాళ్ళ సంగతి తెలిసిందే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఎంపీలను తీసుకొని చాలా చేశారు.
సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యసభలో అటు వైసీపీని ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలని ఖచ్చితంగా వాళ్ళు ఆకర్షించి బీఆర్ఎస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది చట్టసభల్లో ఈ రెండు పార్టీల యొక్క పరిస్థితి. ఇక ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటి అనేది కనుక మనం విశ్లేషించుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడదా అనేటువంటి దాని మీద మనం ఒక అంచనా వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేలాడుతున్నాయి. ఆ కేసుల్లో ఏ కేసులో అయినా కన్విక్షన్ పడేటువంటి అవకాశం ఉంది. ఆయన ఏ రోజైనా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయన జైలుకి వెళ్ళినటువంటి మరుక్షణం ఆ పార్టీలో ఉండేటువంటి లీడర్లు కానీ క్యాడర్ కానీ మిగిలేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకు మిగలరని అంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది, 4 పార్టీలు ఉన్నాయి. ఈ 4 పార్టీలో దేనికో దానికి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఇప్పుడు అసహనం ఉంది, అసంతృప్తి కూడా ఉంది వాళ్ళకి. మొన్నటి వరకు 151 మంది ఉన్నారు కాబట్టి వెలుబుచ్చల అయినప్పటికీ ఒక 25 మంది వెలుబుచ్చారు. వాళ్ళు 25 మంది పోయినా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంకా కామ్గా ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వన్స్ జైలుకి వెళ్తే ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, కొత్త కేసులు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే విచారణ ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు, విచారణకు ఆదేశించాడు. లిక్కరు, శాండ్, మైన్, ల్యాండ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఈ కేసులన్నింటిలో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్విక్షన్ పాత కేసుల్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది జరిగితే కనుక ఆ పార్టీ మొత్తం క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ పార్టీ ఉందనుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడితే కనుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపడితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 39% ఓట్ బ్యాంక్ కాస్త పడిపోయేటువంటి అవకాశం ఉంది. అమాంతం 20%కి లేదా 15%కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటుంది కాబట్టి కోర్ ఓట్ బ్యాంక్. కాబట్టి ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా మర్చిపోవడమే, దుకాణం బంద్ అయినట్టే ఆ పార్టీది అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో 16% వచ్చింది ఓట్ బ్యాంక్. 16% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఇక నాది వెంటిలేటర్లోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ. వెంటిలేటర్లోకి వెళ్ళిపోయినటువంటి పార్టీని లేపడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కేసీఆర్. కానీ కేటీఆర్ లేదా కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఉన్నంతకాలం అది లేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకు అని అంటే ఆల్రెడీ తీహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు. కేసీఆర్ రేపో మాపో ఫోన్ ట్యాపింగ్లోనో లేకపోతే విద్యుత్ స్కామ్లోనో లేదంటే కాళేశ్వరం స్కామ్లోనో ఆయన లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక కేటీఆర్ మీద ఆల్రెడీ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కేసు, అలాగే ఫార్ములా రేసుకు సంబంధించిన కేసు ఉంది. తర్వాత లేటెస్ట్గా హిమాన్షి వచ్చింది. సో ఈ కేసుల్లో దాంట్లో ఆయన దొరికేటువంటి అవకాశం ఉంది, ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు హరీష్ రావుని ఏదో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఏది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన్ని పెట్టినప్పటికీ కూడా ఈ లీడర్లో క్యాడర్ నిలబడాలి. ప్లస్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో ఆ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ బలపడితే ఇమీడియట్గా ఈ 16% వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు శాతం కూడా అది 5%కో లేకపోతే 7%కో 8%కో పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా క్లోజ్ అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కూడా ఒక రకంగా ఏలేరు, ప్రకృతికి విరుద్ధంగా నడిచారు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అహంభావంతో వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. అందుకే ప్రకృతి ఆక్రోశించింది. దాంతో ఇప్పుడు అసలు పార్టీలే మిగిలేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.